హాయ్ అండి, వెల్కమ్ టు ప్రజ్ఞా సిల్క్స్. ఇప్పుడు మనం చూడాలి అనుకునే శారీస్ వచ్చేసి వితౌట్ బార్డర్ తోటి ఉంటాయండి. అందరికీ ఒకటే టేస్ట్ అనేది ఎప్పుడు అదే విధంగా ఉండాలనేది కూడా ఉండదు కదా. ఒకసారి బార్డర్స్ కావాలనుకుంటాం, ఒకసారి వితౌట్ బార్డర్స్ కావాలనుకుంటాం, ఒకసారి ప్లెయిన్ మీద బూటీస్ కావాలి అనుకుంటాం కదా. ఇప్పుడు మనం చూడబోయే శారీస్ వచ్చేసి మంచి తస్సర్ శారీస్ అండి. చాలా బాగున్నాయి. వితౌట్ బార్డర్స్ సింగిల్ కలర్స్ తోటి అయితే ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. అది రేర్ కలెక్షన్ చేసే వాళ్ళకి మాత్రమే వీటి గురించి తెలుస్తుందండి. చాలా చక్కగా ఉంటాయి. ఇట్లా అన్నానని ఏమనుకోవద్దు. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. డిజైనర్ గా సెలెక్షన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. వితౌట్ బార్డర్స్ చాలా నైస్ లుక్ తోటి అయితే ఉంటాయి. క్లాసీ లుక్ తోటి ఉంటాయి. ఒకసారి శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. చూస్తున్నాం కదండి, శారీ వచ్చేసి మంచి లైట్ వెయిట్ తోటి ఉంటుంది. ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి. ప్యూర్ తస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనం కట్టినప్పుడు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. వెరీ లైట్ వెయిట్ ఫీల్ అయితే ఉంటుందండి. డిజైనర్ గా ఉంటాయి. వీటిలలో కలర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. చూస్తున్నాం కదా, లుక్ వైజ్ గా అయితే ఇట్లా మంచిగా ఉంటాయండి. నేను ఇప్పుడు ఇది 4 స్టెప్స్ మీద పెట్టి చూపిస్తున్నాను. చాలా చక్కగా ఉన్నాయి శారీస్ అయితే. పళ్ళు కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. ప్లస్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ తోటి అయితే వచ్చేస్తుందండి. ఇట్లా డిజైనర్ వేర్ గా ఉంటుంది. చూస్తున్నాం కదా, చాలా చక్కగా ఉంది. సిల్వర్ జరీ విత్ కాపర్ జరీ తోటైతే ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. సింగిల్ కలర్ అండి. మంచి డిజైనరీ పీస్. స్పెషల్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి చూస్తున్నాం కదా, మంచి కలర్ కాంబినేషన్ ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దామండి. క్రీమ్ కలర్, తస్సర్ కలర్ వచ్చేస్తుంది. బాగుంది కదా, చాలా చక్కగా ఉన్నాయి. మంచిగా సింగిల్ స్టెప్స్ పెట్టేసి ఈ శారీస్ ని మంచిగా చాలా చక్కగా వీటిని కట్టుకోవచ్చు. మంచి స్పెషల్ లుక్ అయితే ఉంటారు. స్పెషల్ లుక్ అంటే స్పెషల్ లుక్ తోటి అయితే ఉంటారు. థ్యాంక్ యూ.